హలో నమస్తే, నేను మీ నవీన్ బెల్లంకొండ. మీరు చూస్తున్నారు నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు న్యూస్ పేపర్ అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి అందిస్తూ ఉన్నాం. అయితే అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు వాయిస్ తక్కువ వస్తూ ఉందని. అయితే ఇప్పుడు మాకు ఎక్విప్మెంట్స్ అనేది సరిగా లేవు, సో మేము ఇప్పుడు ఫోన్లోనే చేస్తున్నాం. తర్వాత మాకు ఆ స్పీకర్ కూడా యూజ్ చేయట్లేదు. తర్వాత ముందు ఆ కెమెరాను స్పీకర్స్తో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తారని నేను మీ నవీన్ బెల్లంకొండ. అయితే ఈరోజు ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షిలో ఉన్న అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. ముఖ్యంగా రైతుకు రుణమాఫీ చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. మాట ఇచ్చాం, మాఫీ చేశాం. సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆగస్టు 15లోగా 2 లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం. పాస్బుక్కే ప్రతిపాదిక. నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతన్నకు రుణ విముక్తి. ₹1,00,000 రుణాల మాఫీకి 6,098 కోట్ల విడుదల. నల్గొండ జిల్లాకు 454 కోట్లు. 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కర్షకులకు లబ్ధి. పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా 1,00,000 మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాకు 6,098.93 కోట్ల విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 450.49 కోట్లు మాఫీ అయ్యాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరే చూద్దాం. రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ అనేది వరంగల్ డిక్లరేషన్లో మేము ప్రకటించినాం అన్నట్టుగానే మేము చేసినాం. తర్వాత నల్గొండ జిల్లాకు ఎక్కువగా రుణమాఫీ జరిగిందంట. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము మాట ఇచ్చినాం, కట్టుబడి ఉన్నాం. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం మేము మాట ఇచ్చింది నిలబెట్టుకున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సేమ్ అదే వరంగల్కు వస్తున్నారు. కృతజ్ఞత సభ పెట్టబోతా ఉన్నాం. భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం గారు చెప్పారు. చూద్దాం మరి అది ఎప్పుడో 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23న 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టనుంది. ఈ నెల 23న కేంద్రం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది కేంద్రం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతా ఉందట. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 25న బడ్జెట్ అనేది ప్రవేశపెడతారట. చూద్దాం మరి. ఈ అసెంబ్లీ సమావేశాలకి లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాజీ సీఎం కేసీఆర్ రాలేదు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా సీఎం కేసీఆర్ గారు వస్తారా? చూద్దాం, వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలు. ఓకే, కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి. మంగళవారం కూడా ఓ చిన్నారి బలయ్యారు. తగిన చర్యలు చేపట్టకుంటే ఉపేక్షించాం. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మనుషులపై వీధి కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ హైకోర్టు ఆదేశించింది. కమిటీలు వేయటం వంటి చర్యలు ఏం చేపట్టారనేది ముఖ్యం కాదని, దాడుల నివారణకు జరగాలనేది అదేలా చేస్తారో చెప్పాలని నిలదీసింది. కుక్కలకు సెటిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగమని చెప్పేసి వ్యాఖ్యానించింది. మరొకసారి మంగళవారం కూడా ఓ చిన్నారి బలయ్యాడు. తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ హైకోర్టు ఆదేశం అట. కుక్కల దాడులు ఎలా నియంత్రిస్తారో చెప్పండి అని చెప్పేసి. అయితే మొన్ననే సీఎం గారు కూడా దీనిపైన మాట్లాడారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాం. తర్వాత జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పశు వైద్య సిబ్బంది కానీ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తారని చెప్పిండ్రు. సరే చూద్దాం మరి. ఏదైనా ఇప్పుడు చిన్నారుల జీవితాలు ఆగమవుతున్నాయి. చిన్నారుల్ని కుక్కలు పీక్కొని తింటున్నాయి. కాబట్టి ఆ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తొందరగా స్పందించి ఈ కుక్కల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని హైకోర్టు అడుగుతుంది కాబట్టి హైకోర్టు కూడా చెప్పమని అడుగుతూ ఉన్నారు. చూద్దాం. ఓకే, పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గడ్డి. దాదాపు 250 మీటర్ల పొడవునా కొట్టుకుపోయిన ఆనకట్ట. జల దిగ్బంధంలో తెలంగాణ, ఏపీ పరిధిలోని 14 గ్రామాలు. 2,000 కుటుంబాలపై వరద ప్రభావం.
సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. వాగులో చిక్కుకున్న 28 మందిని హెలికాప్టర్తో రక్షించిన సిబ్బంది. ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది అశ్వరావుపేట దగ్గర ఉంటుంది అనమాట. ఇది నిన్న సాయంత్రం 4 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో గుమ్మడివల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్టపై నుంచి ప్రవహిస్తున్న వరద భారీ గండిపడి అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అనే సరిహద్దు కాబట్టి అది ఇక్కడ తెలంగాణలో గ్రామాలతో పాటు ఆంధ్రలో ఉన్న గ్రామాలు 14 గ్రామాల్లో జల దిగ్బంధంలో ఉన్నాయట. అక్కడి నుంచి వీళ్ళని హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే అధికారులు. సో ఏదైనా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తం కావాలి. సహాయ చర్యలు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాలి. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి. ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. 3 పెట్టెలు 4 బీరువాలో భద్రంగా ఆభరణాలు. పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కి తరలింపు. పూరి జగన్నాథ్లోని ఆ రహస్య గదిని అంటే ఈ మధ్యకాలంలో ఉండి ఓపెన్ చేశారనమాట. 3 పెట్టెలు 4 బీరువాలలో భద్రంగా ఆభరణాలు అమర్చారట. మరి చూద్దాం, అది మిగతాది 3లో ఉంది. ఇదేంటంటే ఆ నిధులు రుణమాఫీకే వినియోగించాలి, ఇతర అప్పులకు జమ చేయొద్దు, రైతులకు రుణ విముక్తుల్ని చేయాలి. ఆ ఎస్ఎల్బిసి ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎంతో శ్రమించి రుణమాఫీ. మంత్రి తుమ్మల. ప్రజాభవన్లో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఏంటంటే ఇప్పుడు కనుక రుణమాఫీ చేశారు కదా, ఆ రుణమాఫీని రైతుల్ని వేరే పేరుతో వేధించొద్దు. ఇప్పుడు మేము రుణమాఫీ చేసింది ఓన్లీ ఆ రైతుల ఖాతాల్లో ఇవ్వాలి. మీరు కనుక ఆ డబ్బులు కనుక అప్పు ఉందని చెప్పేసి వేరే ఉద్దేశంలో కనుక తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటూ ఉన్నారు. ఏదేమైనా బ్యాంకర్లు చూసుకోవాలి. ఏంటంటే 31,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ పథకం ఏ రాష్ట్రంలోనూ చేపట్టలేదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సిఎల్పి నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్ళాం. ఇచ్చిన మాట మేరకు రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నాం. 40 లక్షల బ్యాంకు ఖాతాలో 31,000 కోట్లు ఈ పథకం కింద జమ చేస్తున్నాం. దేశ బ్యాంకింగ్ రంగంలో ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావటం ఒక చరిత్ర. కార్పొరేట్ బ్యాంకింగ్ రంగంలోనూ ఇంతలా ఒకేసారి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం. రైతుల మాదిరే బ్యాంకర్లు కూడా పండగ చేసుకోవాలి. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఉప ముఖ్యమంత్రి సూచించారు. బ్యాంకులు కూడా భాగస్వామ్యం కావాలి అంట. సరే చూద్దాం. అయితే ఏమన్నారంటే పంట రుణాల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలి. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయవద్దని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఓకే, ఇంకోటి మాట ఇచ్చాం మాఫీ చేశాం. అయితే 10 ఏళ్లలో దఫాలుగా చేసింది 21,000 కోట్లే. అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, వాళ్ళు చేసింది 21,000 కోట్లే. మేము ఇప్పుడు రైతు రుణమాఫీ కింద 31,000 కోట్ల రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ రుణమాఫీ విషయంలో 2 సార్లు మాట తప్పారు. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆయన మొత్తం 16,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 5 ఏళ్లలో దఫాలుగా 12,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ప్రతి రైతుకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 12,000 కోట్లతో దఫాలుగా కేవలం 9,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మొత్తంగా 10 ఏళ్లలో 21,000 కోట్లకు మించి మాఫీ చేయలేదట. గత ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు మిగిలిపోయి రైతుల అప్పులు తీరలేదు, ఆత్మహత్యలు పెరిగినాయని చెప్పేసి సీఎం ఘాటుగా విమర్శించారు. సువర్ణాక్షరాలతో లిఖించిన రోజట నిన్న రుణమాఫీ చేసిండ్రు. అది సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. సరే, ఏదైనా పండగ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వాడవాడన పండగ చేసుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం చేయలేదు, ఎవరు చేయలేదు, దేశం మొత్తం మీద మనమే చేసినాం. కాబట్టి అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అదేవిధంగా అదే వరంగల్లో రాహుల్ గాంధీని పిలిచి మంత్రివర్గం అంతా ఢిల్లీకి పోతా ఉందంట. ఢిల్లీకి పోయి అదే రాహుల్ గాంధీని తెలంగాణలో వరంగల్లో కృతజ్ఞత సభ పెట్టబోతా ఉన్నారట. ఆ సభకు రాహుల్ గాంధీ విచ్చేస్తున్నారు. ఓకే, ఇంకా
డిఎస్సి పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. అయితే ఈ డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి కొంతమంది డిఎస్సి అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ హైకోర్టు ఏమన్నదంటే ఈ వాయిదా నిరాకరించాం, పరీక్షలు సజావుగా జరిగేలా చూసుకోవాలని చెప్పేసి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సరే ఓకే, మళ్ళా మరొకసారి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశించిందట. సరే ఓకే, బిఎస్సికి తొలి రోజు 83% హాజరు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు దాదాపు 24,000 మందికి గాను సుమారు 20,000 మంది 83% హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హాల్ టికెట్లో చిన్న చిన్న తప్పులున్నా అనుమతించాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిపింది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తుండటంతో గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అయితే గుట్టుగా వివరాలు, తొలి రోజు ఎంతమంది పరీక్ష రాయాల్సి ఉంది, ఏ రోజు ఎంతమంది పరీక్ష హాజరయ్యారన్న వివరాలు వెల్లడించడానికి విద్యాశాఖ వర్గాలు నిరాకరించాయి. సుమారుగా అని చెప్తున్నాయి తప్ప ఖచ్చితమైన వివరాలు చెప్పట్లేదట. నకిలీ హాల్ టికెట్లో పరీక్ష కేంద్రానికి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి హైదరాబాద్లో ఒక పరీక్ష కేంద్రంలో ఉందని చెప్పేసి వచ్చిందంట. అది నకిలీ హాల్ టికెట్ అని తేలటంతో అతన్ని ఆ కేంద్రంలోకి పంపించలేదు. సో దీంతో అధికారులు హాల్ టికెట్ని పరిశీలించి నకిలీదని తేల్చారట. అయితే ఇవాళ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి తెలుగు మాధ్యమం పరీక్షలు జరుగుతూ ఉన్నాయట. నిన్న ఏ పరీక్షలు జరిగినాయి అంటే 5 గంటలకు, నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అన్ని జిల్లాల వారికి పీఈటీ, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ మాధ్యమాల్లో పరీక్షలు జరిగాయి. 14 జిల్లాల వారికి పీఈటీ తెలుగు మాధ్యమం పరీక్షలు జరిగాయంట. ఓకే, డిఎస్సి అభ్యర్థులు ఆలోచించి మీరు మంచిగా పరీక్షలు రాయండి. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు, కష్టానికి ప్రతిఫలం దక్కాలి మీకు. సో ఏదేమైనా మీ కష్టానికి ప్రతిఫలం దక్కే రోజు వచ్చింది కాబట్టి, 6 ఏళ్ల తర్వాత డిఎస్సి వచ్చింది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. నారాయణపేట కొడంగల్లో నీటి నిల్వను పెంచండి, ఎత్తిపోతల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవండి, కొడంగల్లో చేపల మార్కెట్ను ప్రతిపాదించండి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలట. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎస్పీ అనిల్ కుమార్, ఇతర ఇంజనీర్లు. అయితే నారాయణపేట కొడంగల్లో నీటి నిల్వలు పెంచాలంట. నారాయణపేట కొడంగల్ అనేది వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి, అది సీఎం నియోజకవర్గం కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెడతామన్నంట సీఎం గారు. సో ఏదైనా కొడంగల్ అభివృద్ధి పెద్ద మొత్తంలో జరుగుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. చూద్దాం, సీఎం పదవి అయిపోయేలోపు కొడంగల్ని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారో లేదో చూద్దాం. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు. మొన్నటి వరకు ఈ రవి గుప్తా గారు డీజీపీగా ఉన్నారు. ఇప్పుడు వీరికి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. సో నిన్న సీఎం గారిని కలిసిండ్రంట, బాధ్యతలు స్వీకరించారు. సరే, 3 పెట్టెలు 4 అల్మారాల్లో భద్రంగా జగన్నాథుని ఆభరణాలు. పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కి తరలింపు. సొరంగ మార్గం ఉనికి తేల్చాల్సింది ఏఎస్ఐ మాత్రమే, ప్రక్రియను పర్యవేక్షించిన జస్టిస్ రథ్ కమిటీ. అయితే ఇది సొరంగ మార్గం ఉనికి తేల్చాల్సి ఉందట. అయితే ఇదేంటంటే పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ ఉండిని తెరిచారు అనమాట. మొత్తం ఆభరణాలు అనేవి 3 పెట్టెల్లో 4 ఆల్మరాల్లో పెట్టిండ్రట. సరే, ఏదైనా ఎప్పటి వరకు సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు దశల వారీగా సంపత్తును స్ట్రాంగ్ రూమ్కి చేర్చారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి భక్తులు ప్రవేశాలు నిలిపివేశారట. సరే, దీనికోసం ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసిండ్రు. స్నేక్ హెల్ప్ లైన్స్, ఓడ్రాప్ జవాన్లకు సిద్ధంగా ఉంచారు. హైమాస్ట్ దీపాలు, గ్యాస్ కస్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రథ్ శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి వివరాలు వెల్లడించారు. 22న వార్డెన్ పోస్టులు ప్రాథమికకి మొన్న జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన టీఎస్పీఎస్సీ అంటే కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ ద్వారా ఈ యొక్క వార్డెన్ పోస్టులను పరీక్ష నిర్వహించింది. ఈ కీ అనేది ఈ నెల 22న విడుదల కాబోతా ఉందట, ప్రాథమిక కీ. సో మీరు చల్లగా ఉండాలి సార్. ముఖ్యమంత్రి మంత్రివర్గానికి
అన్నదాతల ధన్యవాదాలు. వీడియో కాన్ఫరెన్స్లో వారి కష్ట సుఖాలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి. బోధన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న రైతు రవి. వరంగల్ జిల్లా బొల్లికుంట నుంచి మాట్లాడుతున్న రైతు ఎల్లయ్య ముఖాముఖిలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడినట్టు నిన్న సీఎం గారు. సార్ వాళ్ళంతా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మీరు చల్లగా ఉండాలి సార్ అని చెప్పేశారట. వరంగల్లో రాహుల్ గాంధీతో సభ పెడదామా? వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట నుంచి బొల్లి ఎల్లయ్యతో సీఎం మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. చాలామంది రైతులు ఆనందంగా ఉంది. సరే చూద్దాం. అయితే గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. రైతు రుణమాఫీ సందర్భంగా బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నేతలట. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లో ఎడ్ల బండితో రైతుల ర్యాలీ, వెలువెత్తిన సంబరాలు. మహిబాద్ జిల్లా నరసింహరావుపేట మండలం పడమటిగూడెం గ్రామ తండలో నారిమడలో సీఎం చిత్రపటానికి రైతుల క్షీరాభిషేకం. సరే కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వం. 1 లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులు 40 లక్షల మంది, 11 లక్షల మందికే ఎలా చేస్తారు? కేటీఆర్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేస్తుందని చెప్పేసి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్నిటినీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులు అందరికీ రైతు బంధు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఏంటంటే జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి 6,000 కోట్ల రుణమాఫీకి దారి మళ్లించారు. 40 లక్షల పైచిలుకు రైతుల లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారు? 2014-18లో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హత లభించిందా? 2014లో కేసీఆర్ సర్కార్ లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి 16,144 కోట్లు వెచ్చించారు. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ప్రతిపక్షం కాబట్టి గవర్నమెంట్ని విమర్శించాలి కాబట్టి భాజపా ఇది బారాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కూడా ప్రత్యక్షంగా విమర్శించారు. ఏమంటే మీరు చేసింది అంతా 40 లక్షల మంది రైతులట, లక్షలోపు ఉన్నది రైతులు 40 లక్షల మంది, కానీ మీరు చేసింది 11 లక్షల మందికే అంటారు. సరే మేమైతే మేము గొప్పగా రైతు రుణమాఫీ చేసినాం, అయినా కూడా ప్రతిపక్షాలు గుప్పిస్తూనే ఉంటాయని చెప్పేసి దీనికి ధీటుగా సీఎం గారు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసి చూపించాలి. సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందన. రాష్ట్రంలోని రైతులు అందరికీ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి బారాస నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. వీటిని అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, లేదంటే మీరు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. నాకు పదవులు రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అనగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే పదవులకు రాజీనామా ఎన్నిసార్లు చేయడానికైనా వెనుకాడను అని హరీష్ రావు పేర్కొన్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి వెన్నుచూపి పారిపోయింది మీరు కాదా? తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా మీరు పారిపోలేదా? నిరంతరంగా పారిపోయిన చరిత్ర మీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏంటంటే 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 లోపు మీరు రుణమాఫీ చేయకుంటే హరీష్ రావు సవాల్ విసిరిండంట. నువ్వు కనుక ఆగస్టు 15 లోపు మీరు కనుక రుణమాఫీ చేయకపోతే, రుణమాఫీ చేస్తే కనుక నేను ఖచ్చితంగా నా యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆ రోజు అన్నారంట. సో ఇవాళ నేను ఆగస్టు 15 లోపు 3 విడతలుగా మా ప్రభుత్వం 3 విడతలుగా 3 దఫాలుగా రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం. కాబట్టి మీరు అంటే హరీష్ రావు గారిని మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి నిన్న సీఎం గారు మాట్లాడిందంట. మరో 7 రోజుల్లో ఒలింపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో మన పథక వేటలో మన మెరుపులట ఎవరెవరంటే రికార్డుల రాణి జ్యోతి ఎర్రాజీ ఈమె పేరు వింటే రికార్డులు బద్దలు కొట్టడం, చరిత్ర
సృష్టించడమే గుర్తొస్తుంది. 100 మీటర్ల హార్డిల్స్లో ఈ విశాఖ అమ్మాయి అంతలా ప్రభావం చూపుతుంది. ఈ విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొట్టమొదటి భారత అమ్మాయి ఆమెనే. అయితే పాఠశాలలో మొదలైన ఆమె పరుగు పేదరికం అడ్డంకులను దాటుకొని విజయ తీరాల వైపు సాగుతోంది. 24 ఏళ్ల జ్యోతి ఇప్పటికే చాలాసార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 100 మీటర్ల హార్డిల్స్ను 13 సెకండ్లోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్ ఆమె అంట. సరే చూద్దాం మనం జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్లో మరి ఎలా మెరుస్తుందో 100 మీటర్ల పరుగు హార్డిల్స్లో చూద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి స్వర్ణమే లక్ష్యంగా పివి సింధు బరిలోకి దిగుతా ఉన్నారట. 3వ పథకం తప్పగా నాకు ప్రేరణ ఇస్తుంది. స్వర్ణమే లక్ష్యంగా గట్టిగా పోటీ పడతా, ఎప్పుడు ఒలింపిక్స్లో బరిలోకి దిగినా 200% ప్రదర్శన చేస్తా. 2016, 2021లో నాది గొప్ప ప్రయాణం, ఎంతో కష్టపడ్డా, ఎన్నో మొదటి జ్ఞాపకాలున్నాయి. 2024 ఒలింపిక్స్కు నాకు తాజా ఆరంభం అంట. చూద్దాం స్వర్ణమే లక్ష్యంగా పివి సింధు బరిలోకి దిగుతున్నట. సరే ఏమైందో చూద్దాం. షట్లర్, భారత షట్లర్ అనమాట, హ్యాట్రిక్ కన్నుబెట్టింది. అవును వాళ్ళు విడిపోతున్నారు. హార్దిక్ నటాషా బంధానికి తెర. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితానికి ముగింపు పడిందని భార్య నటాషాతో ఆయన విడిపోతున్నాడనే ఊహాగానాలు నిజమయ్యాయి. 4 ఏళ్ల బంధానికి స్వస్థ పలికినట్టు గురువారం హార్దిక్ నటాషా సామాజిక మాధ్యమాల ద్వారా ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. 2020 మే 31న హార్దిక్ నటాషా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి అదే ఏడాది జూలై 30న తనయుడు అగస్తా జన్మించాడు. ఇప్పుడు భార్య భర్తలు విడిపోయిన అగస్తాని ఇద్దరు చూసుకుంటారని వీళ్ళు తెలిపారట. ఏందో విడిపోవటం ఏందో మరి ఇక అది ఇంతే ఉంటుంది ఇక. ఓకే ఇంకోటి ఏంటంటే T20 కెప్టెన్గా సూర్య, హార్దిక్కు దక్కని పగ్గాలు. వన్డేలో ఆడనున్న రోహిత్ కోహ్లీ. శ్రీలంక పర్యటనకు భారత్ జట్ల ఎంపిక. 2 ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా గిల్. అనుకున్నట్లే టీమిండియాకు T20లో కొత్త సారథి వచ్చేశాడట. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వెనక్కి నెడుతూ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని దక్కించుకున్నాడు. శ్రీలంకలో 3 మ్యాచ్ల సిరీస్ సూర్య భారత జట్టును నడిపించనున్నారు. అయితే వన్డే సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగనుండగా శుభమన్ గిల్ వన్డేలు T20లకు వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అంట. శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక ఎవరెవరైదో చూద్దాం. లంకతో T20 భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్, జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, పంత్, శాంసంగ్, హార్దిక్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్, ఖలీల్ సిరాజ్ అట. వీళ్ళు లంకతో T20 భారత జట్టుకు ఎంపికైనట. తర్వాత వన్డే జట్టులో ఎవరెవరు అంటే రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్, కోహ్లీ, రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, దూబే, కుల్దీప్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ వీళ్ళు ఉన్నారనమాట. మొత్తానికి సరే ఇంకోటి ఏంటంటే వలస బాటలో మావోయిస్టులు, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చుట్టుముడుతుండటంతో పక్క రాష్ట్రాలకు పయనం. ఈ క్రమంలోనే గడ్చిరోలి ఘటన. అప్రమత్తమైన తెలంగాణ పోలీసు యంత్రాంగం. నిన్న గడ్చిరోలిలో పోలీసులకి మరియు మావోయిస్టులకి పెద్ద కాల్పులు జరిగినాయి. దీనిలో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోయినరట. సో ఇందుకోసం అప్రమత్తమైందంటే తెలంగాణ. అయితే ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు చుట్టుముట్టుతుంటో వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు పయనం అవుతున్నట. కాబట్టి ఇటు మన ఛత్తీస్గఢ్ తర్వాత మన తెలంగాణ బోర్డర్ కాబట్టి మ్యాక్సిమం మన దాంట్లోకే వస్తారని చెప్పేసి తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైందట. సరే సాక్షి పేపర్ నమస్తే తెలంగాణ అప్డేట్ చూద్దాం ఇప్పుడు. నమస్తే తెలంగాణ పేపర్లో కూడా 6 గ్యారంటీలు అమలు చేశాం. వారితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీని పూర్తి చేశాం. నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ. పాస్బుక్కే ప్రమాణికం, రేషన్ కార్డు అపోహాలు వద్దు. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రుణమాఫీపై మెట్టపల్లిలో రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి అట. మాఫీ మాయజాలం, సర్కార్ చెప్తున్న లెక్కల్లో గందరగోళం. లక్షలకు రుణమున్న కనిపించని పేర్లు. అసుష్ట జాబితాలో రైతుల్లో ఆందోళన, అర్హుల జాబితా విడుదలలో గోప్యత. లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన, రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం. ట్యాక్స్ రైతులకు 2 రోజుల్లో మాఫీ,
అడంగల్ అన్నదాతల ఆశల ఆవిరి. కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణం నిల్లట. అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య అంటూ ఒక కథనం ఉంది. రైతు బంధు పైసలు రుణమాఫీకి 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసానికి ఇదే పరాకాష్ట. 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మంది ఎంపిక. గత రుణమాఫీ లబ్ధిదారుల్లో పోలిస్తే 4వ వంతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వంసం ఎత్తారట. అయితే ఈ రైతు బంధు పైసలు అని చెప్పేసి రుణమాఫీకి మళ్లించారని చెప్పేసి ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మందికే మీరు రుణమాఫీ చేశారు. అయితే మీరు లక్షలోపు ఉంది 40 లక్షలు అయితే 11 లక్షల మందికి మీరు రుణమాఫీ చేశారని చెప్పేసి ఘాటుగా విమర్శించారు. సరే, 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారెంటీలు పూర్తి, ఆగస్టు 15 కల్లా చెప్పినవని చేస్తే సవాలుకు సిద్ధం, చేయకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ గారికి మరియు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకి మాటలు యుద్ధం ఇప్పుడు కాదు, మొన్న నుంచే మొదలైంది. ఏంటంటే ఆగస్టు 15లోగా మేము రుణమాఫీ చేసి తీరుతాం, మేము రుణమాఫీ చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి సవాల్ విసిరారు. అయితే నువ్వు ఇప్పుడు మీ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తే ఖచ్చితంగా నేను మీరు వేసిన సవాల్ని నేను స్వీకరిస్తా అని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. చూద్దాం మరి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎంత దూరం పోతుందో. 10 ఏళ్ళు అద్భుతం, కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 2023-24 నివేదికల్లో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంక్. విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా రాష్ట్రం. 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ. డజన్ కీలక అంశాల్లో ఎంతో మెరుగు. నమస్తే తెలంగాణ పేపర్ కదా, ఓకే, అంతే ఉంటుంది. ఇక తగ్గిన పేదరికం అంట. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2005-6 నుంచి ఇప్పటి వరకు దేశంలో బహుముఖ పేదరికంపై మల్టీ డైమెన్షనల్ పావర్టీ నీతి ఆయోగ్ విడుదల వారీగా నివేదికను విడుదల చేస్తూ వస్తున్నది. చూద్దాం, గొప్పగా చేసిందంట గత ప్రభుత్వం. అప్పుడు పేదరికం లేదంట. తర్వాత విద్యుత్ సరఫరాలో రాష్ట్రం అగ్రగామిలో ఉందంట. తర్వాత పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంక్ ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితాలో ఉందని చెప్పేసి రాశారు. పెదవాకు పేరు ముప్పు. ఇందాక మనం ఈనాడు పేపర్లో చూసినాం. ఏంటంటే హెలికాప్టర్ల ద్వారా వరదలో చిక్కున్న కూలీల్ని కాపాడారు. ప్రాజెక్టులకు జలకల. మేడిగడ్డకు పెరిగిన వరద. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్న మేడిగడ్డ బరాజులో దిగువకు వెళ్తున్న వరద నీరు. ఈ మేడిగడ్డ కూడా గత ప్రభుత్వం కట్టింది కాబట్టి దీన్ని గొప్పగా రాసింది దీంట్లో. ఇంకోటి, రాష్ట్రంలో 5 రోజులు భారీ వర్షాలు. హైదరాబాద్లో విఎస్టీ రోడ్డులో గురువారం రాత్రి కురుస్తున్న వర్షం. కాబట్టి రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీంతో ప్రభావంతో వర్షాలు కురవచ్చు అని చెప్పేసి పేర్కొంది. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ను, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఎర్రగట్టులో అత్యధికంగా 8.71 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలంట రాష్ట్ర ప్రజలు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సరే చూద్దాం. వీధి కుక్కల కట్టడికి చర్యలేవి? సెటిలైజ్ చేస్తే దారిని చేయకుండా ఉంటాయా? 6 కమిటీలు ఉంటే సరిపోతుందా? పరిష్కార మార్గాలతో రావాలనే ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై హైకోర్టు ఆగ్రహం. ఎక్కడ చూసినా ఇదే, ఏ పేపర్లో చూసినా ఈ వీధి కుక్కల కట్టడికి చర్యలేవి అనుకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే జవహర్ నగర్ ఘటన, చిన్నపిల్లోడిని వీధి కుక్కలు చంపటం అందరినీ కలిసివేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అనేది చురకలు అంటించింది. ఏమనంటే వీధి కుక్కల కట్టడికి చర్యలేవని చెప్పేసి చూద్దాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై హైకోర్టు ఆగ్రహించిందట.
సరే సాక్షి సాక్షి పేపర్ ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్లో కూడా కదే 23 నుంచి అసెంబ్లీ భేటీ, రాష్ట్ర శాసనసభ 3వ విడత సమావేశాలు ఈ నెల 23 నుంచి 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మనం ఇందాక ఈనాడు పేపర్లో చూసినాం ఇది. సరే మాటకి కట్టుబడి మాఫీ చేసినాం. తొలి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సరే ఇది కూడా చూసినాం. వరంగల్కు రాహుల్ గాంధీ, ఇది కూడా చూసినాం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఈ నెలాఖరున కృతజ్ఞత సభట. ఇదే వేదికపై 2022 మే 6న మాఫీకి హామీ. సరే జగన్ అప్డేట్ ఉంది ఏదో. ఏపీలో ఆటవిక పాలన, ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేక అధికార యంత్రాంగాన్ని రాజకీయమయం చేసిన టీడీపీ కూటమి సర్కార్. హత్యలు, దాడులు, ఆకృత్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పాలన. గత నెల రోజుల్లో 31 మంది హత్య, 300 మందికి పై హత్యలు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య. అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచి వెళ్లిన 2700 కుటుంబాలు. వైఎస్ఆర్సీపీని అనగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలే ఇవన్నీ. ఓ మంత్రి రెడ్ బుక్ పేరిట హోర్డింగులతో దాడులు పురిగొల్పారు. వినుకొండలో నడి రోడ్డుపై నరమేధం. పుంగనూరులో పార్టీ లోక్సభ పక్షనేత విపి మిథున్ రెడ్డిపై టీడీపీ మూకల దాడి. ఈ అరాచకాలు అంతమందించి తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపండి. 45 రోజులుగా జరిగిన ఘటనపై కేంద్ర సంస్థలతో విచారణ జరపాలని విన్నపం. ఈ దురాతగాలను నివేదించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వినతి అట. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ పై దాడి. పుంగనూరులో రోజంతా టీడీపీ గుండాల విధ్వంసకాండ. రాజంపేట ఎంపీని కొట్టి చంపేందుకు పక్కా పథకం అంట. సరే ఏపీలో ఆటవిక పాలన అనేది సాగుతూ ఉందట. సో మాజీ సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే, నిన్న కాక మొన్న పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద కూడా దాడి జరిగింది. అదేవిధంగా ఇంకెక్కడ అంటే వినుకొండలో నడి రోడ్డుపై నరమేధం చూయించారు. సరే ఈ ఆటవిక పాలనకు మీరు చర్మగీతం పాడాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఏంటంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు ఎవరు కూడా ప్రోత్సహించొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే చూద్దాం మొత్తానికి. సరే మొత్తం అయితే మనమైతే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్ చూసినాం. ముందు మనం కూడా ఈనాడు తర్వాత సాక్షి ఏపీలో కూడా అప్డేట్స్ కూడా చూడబోతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోయి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను మీ నవీన్ బెల్లంకొండ. చూస్తూనే ఉండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్.